హలో హాయ్ అమ్మో హలో ఎవరు మాట్లాడేది ఏంటి డిస్టర్బెన్స్ మీ పేరు చెప్పండి ఏలూరు చాలా ఓవర్లాప్ అయిపోతుందండి ఫస్ట్ మీ పేరు చెప్పండి ముబీనా అండి ముబీనా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నెల్లూరు ఏలూరా అవునండి ఓకే సో ఏలూరు నుంచి మాట్లాడుతున్నారు ఏం చేస్తుంటారు రుబీనా ముబీనా బీకామ్ కంప్లీట్ అయిందండి ఓ బీటెక్ ఏ గ్రూప్ ముబీనా బీకామ్ అర్థం కాలే బీకామ్ 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 అనింది బీటెక్ అయింది అనింది కదా ఓకే బీకామ్ అయింది సో ముబీనా నీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది కదా డెఫినెట్ గా మా అలాగే ఉంటారా మీ ఇద్దరు అంటే నీ బెస్ట్ ఫ్రెండ్ నువ్వు ఇప్పుడు మేము ఎలా కొట్లాడుకుంటున్నాం అలాగేనా అలానే ఉంటారు నేను ఎక్కడికైనా వెళ్దామంటే వద్దంటది తిందామంటే ఇది వద్దు అది వద్దంటది ముబీనా మా ఇద్దరిలో నువ్వు ఎవరిలా ఉంటావు చెప్పు ఏంటి మేడం మా ఇద్దరిలో నువ్వెవరిని రిలేట్ చేసుకోగలుగుతావు ఎవరిని అంటే పింక్ డ్రెస్ ఉన్నారు కదా సో నా పేరు మోనిక పింక్ డ్రెస్ కాదు అంటే పాపం ఫస్ట్ టైం కాల్ చేసింది కాబట్టి ఫస్ట్ టైం కాల్ చేశాను ఇప్పుడు ఓకే మార్చుకుంటే నెంబర్ వచ్చింది స్క్రీన్ మీద తన పేరు మౌనిక నా పేరు స్నేహ ఎస్ మౌనిక స్నేహ ఎస్ అయితే మా ఇద్దర్లో నీ ఫ్రెండ్స్ కానీ నువ్వు కానీ ఎవరికి రిలేటెడ్ గా ఉంటది తను నీకు రిలేటెడ్ అవుతుందంట ఓకే మరి నాలా బాధితురాలు బాధపడే ఫ్రెండ్ ఎవరో అమ్మాయి గురించి కూడా చెప్పు అండ్ మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్స్ అంటే హ్యాపీగా ఉండే ఫ్రెండ్ చెప్పు హారిక మా ఫ్రెండ్ నేమో ఓకే నేను కూడా తను ఎక్కడికైనా తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళదు సరిగ్గా ఎందుకని రీజన్ ఏం చెప్తుంది ఎండ కదా బయట ఎందుకు తిరగడం ఇంట్లోనే ఉంచి ఏదో ఒకటి తినొచ్చు కదా అంటే రీజన్ చెప్పింది అంటే వీళ్ళు ముందు నుంచే సిటీ నుంచి పెరిగారు కదా ఏసీలు కావాలి మాకు మేము బయటికి వెళ్ళము అని చెప్పి లగ్జరీస్ గా ఉండాలి మనకి అలా ఏం కాదు వీళ్ళకి ఎంత బయట తిప్పినా సాడ్ పాపం ఆ హారికాను నిహారికాను ఒకసారి కాల్ చేయమనండి నేను నా బాధలు చెప్పుకుంటాను సో మీ ఇద్దరి మధ్య ఎలాంటి కాన్వర్సేషన్స్ అవుతూ ఉంటాయి అండ్ లాస్ట్ కి ఎవరు కాంప్రమైజ్ అవుతారు ఎక్కడికి ఎక్కువ బయట తిరుగుతూ ఉంటారు కాంప్రమైజ్ అయ్యింది నేను ఇక్కడ సేమ్ పరిస్థితి చెప్పింది అంటే ఇప్పుడు నిహారికనా హారిక ఓకే హారిక ఇప్పుడు నాకు చాలా బయటికి వెళ్ళాలి అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి అని మనసులో ఉంటుంది నాకున్న ఏకైక ఫ్రెండ్ ఇదే మరి ఇది ఎక్కడికి తీసుకెళ్ళనంటే నేను ఎవరికి చెప్పుకోను కాదు ముబీనా అన్ని సార్లు కాదు బట్ ఇప్పుడు బయట ఎండలు ఇవన్నీ దారుణం ఉన్నాయి కదా ఓకే ఈ ఎండ గురించి అయితే నిజమే మేడం అబ్బా చూసా నీ టైప్ అమ్మాయి నాకే సపోర్ట్ అయితే ఎండలో ఎందుకు సాయంత్రం పూట ఏమని చెప్పు హాయిగా కార్ ఉంది చక్కగా కార్ లో తీసుకెళ్ళొచ్చు కదా మరి అప్పుడేమైంది అప్పుడు ట్రాఫిక్ ఉంటుంది కదా చూసావా నైట్ పూట ట్రాఫిక్ అంట ఇదంతా తప్పించుకుంటుంది కదా చిన్నప్పటి నుంచి అంతలా నన్ను చూసింది అన్ని నాకు ఏది కావాలన్నా ఇష్టాలు అన్ని దీనికే తెలుసు మళ్ళీ ఇదే వద్దంటది అంటే ముబీనా ఏంటో తెలుసా తీసుకెళ్తా ఓ సారీ హారిక హారిక ఏంటి ముబీనా ఓ మై గాడ్ చూసావా మేము ఇద్దరు ఇక్కడ ఉన్నాము ఇక్కడ పేర్లు అంటే మన ప్రపంచం మనదేని ఇంకొకసారి ప్రూవ్ చేసాము సరే ఇప్పుడు నేను మౌనికని బయటకు తీసుకెళ్లాలా వద్దా కన్క్లూజన్ తీసుకెళ్ళండి మేడం కానీ ఇప్పటికి ఈవినింగ్ తీసుకెళ్ళండి అది చాలా థ్యాంక్ యూ ముబీనా థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నాకు చాలా సపోర్ట్ చేసావు అప్పుడే సంబర్ పడక ఇంకా నెక్స్ట్ కాలర్స్ మొత్తం ఓటింగ్ చూద్దాం మెజారిటీ వస్తే వెళ్దాం లేదంటే లేదు హలో హలో హాయ్ హాయ్ అక్క చెల్లమ్మ ఎవరు పేరు అమూల్య అమూల్ బేబీ ఆల్రెడీ కాల్ చేసింది అమూల్య కదా అవునక్క అమూల్య ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు కొండాపూర్ ఎస్ సో అమూల్య నీకు బెస్ట్ ఫ్రెండ్ అంటే చాలా మంది ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారు కానీ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు కదా మళ్ళీ ఎప్పుడు సతాయించే ఫ్రెండ్ ఉన్నారా నీకు అలా అంటే బెస్ట్ ఫ్రెండ్ అంత సతాయించడం అట్లా కాదు అమూల్య కొంచెం గట్టిగా మాట్లాడవా ఓకే అక్క బెస్ట్ ఫ్రెండ్ సతాయించదంట ఏ అమూల్య నువ్వే సతాయిస్తావా ఇద్దరం క్లోజ్ గా ఉంటాం ఇద్దరం క్లోజ్ ఉంటాం అసే మాలాగే కదా సరే ఈ రోజు ఫస్ట్ నుంచి ప్రోగ్రామ్ చూస్తున్నావా ఇప్పుడు టీవీ ఆన్ చేసావా ఫస్ట్ నుంచి ప్రోగ్రామ్ నీకేం అర్థమైంది చెప్పు మా ఇద్దరు అసలు ఏం చేస్తున్నాం మేము లైవ్ కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు అంటదేమో కొంపదీసి అమూల్య అయితే అమూల్య
నేను బయటికి తీసుకెళ్ళమని చెప్పాను నా ఫ్రెండ్ స్నేహాని, తీసుకెళ్ళని అంటుంది. నేను అంటున్నా ఎండలు కదా ఎందుకులే తర్వాత వెళ్దాము అంటున్నా, నువ్వేమంటావు? ఏమన్నది? సాయంత్రమా? అందరూ సాయంత్రం అంట. ఈవినింగ్ అమూల్య, జనరల్ గా నీకు నీ బెస్ట్ ఫ్రెండ్ కి కూడా ఇలాంటి కాన్వర్సేషన్స్ అవుతూ ఉంటాయి కదా, ఇలా గొడవలు లేకపోతే సినిమాకి వెళ్దామని లేదా నచ్చిన ఫుడ్, ఒకరేమో బిర్యానీ తిందామంటే ఒకరు ఫ్రైడ్ రైస్ తిందామని. సో ఇలా కాన్వర్సేషన్ లో నీకు నీ బెస్ట్ ఫ్రెండ్స్ కి వచ్చిన కాన్వర్సేషన్ లో ఎవరు విన్ అవుతారు, ఎవరు కాంప్రమైజ్ అవుతారు? నాలాంటి బాధితురాలు నువ్వే కాంప్రమైజ్ అవుతావా? ఎవరు విన్నర్ అవుతారు? నువ్వేనా? పేరు ఫ్రెండ్ పేరేంటి? నీ ఫ్రెండ్ నాలాంటిది అనమాట. నీ ఫ్రెండ్ పేరేంటి? లోహిత. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అమూల్య, చాలా చక్కగా చెప్పావు. హలో, హాయ్, వెల్కమ్ టు లేడీ జోడీ. ఇంకా రాలేదు, వచ్చారు. హలో, హాయ్ అండి, మీ పేరు? తనురా అండి. నా పేరు తనురా. ఏంటండి మీనింగ్ తనురా అంటే? తను అంటే బాడీ కదా. మీనింగ్ తెలీదు, బట్ మంచి పేరు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను వికారాబాద్ నుంచి చేస్తున్నాను. వికారాబాద్ నుంచి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. పక్కన ఎవరు బాబా పాప సౌండ్ వినిపిస్తుంది? బాబు. అయితే తనురా గారు, నాకు మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఆబ్వియస్ గా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా? బెస్ట్ ఫ్రెండ్ అంటే అప్పుడు చదివేటప్పుడు అండి. ఇప్పుడు ఎప్పుడున్నా బెస్ట్ ఫ్రెండ్, ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండే. చాలా ఇరిటేట్ చేసే ఫ్రెండ్ ఉన్నారా మీకు? నా పక్కన ఉన్నారు కదా అట్లా. అయితే యాక్చువల్ గా ఉన్నారంట చూడు. ఇగో తనురా గారు, నేను ఎక్కడికి తీసుకెళ్ళామన్నా కూడా, ఏం చేయమన్నా కూడా అన్నిటికీ రీజన్స్ చెప్తా ఉంటది నా ఫ్రెండ్. మీరన్నా చెప్పండి కొంచెం. అసలు జరిగింది ఏంటో నేను చెప్తా, నీలా కాదు. సో ఏంటంటే చిన్నప్పటి నుంచి మీ ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. సో దానికి ఏం కావాలన్నా, ఏ సజెషన్ కావాలన్నా, ఏదన్నా నేను లైక్ ఇద్దరం ఫ్రెండ్స్ అయినా కూడా నేను కొంచెం దాన్ని నాకు ఇష్టం అనమాట. సో అందుకే కొంచెం ఎక్కువ చూసుకుంటూ ఉంటాను నేను. సో అన్ని చేస్తూ లాస్ట్ వీక్ నిన్న షాపింగ్కి తీసుకువెళ్ళమంటే నేను ఏమన్నా అంటే బాగా ఎండగా ఉంది కదా అని చెప్పి షాపింగ్కి తీసుకువెళ్ళలేదు. దానికి ఇట్లా బొంగమూతి పెట్టుకుంది. నిజం చెప్పు, నువ్వు షాపింగ్ కి ఎన్నిసార్లు అడిగానే 2 weeks నుంచి అడుగుతున్నాను. నా వైపు మాట్లాడుతున్నా కాదండి, తన వైపు అంతా మంచిగా చెప్పుకుంటుంది, నా గురించి అసలు ఆలోచించట్లేదు. నేను నా లైఫ్ లో నేను ఫ్రెండ్ అనుకున్న దీన్నే. ఇంకెవ్వరిని నేను అంటే ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ నా బెస్టీ అంటే ఇదే. ఎక్కడికి తీసుకెళ్లాలన్నా ఇదే కదా తీసుకెళ్లాలి నన్ను, తినడానికైనా షాపింగ్ అయినా. ఆమె ప్రతిదానికి అవునంటున్నారు. మీరు చెప్పండి, ఇప్పుడు మా ఇద్దరిలో మీరు ఏ క్యారెక్టర్ కి రిలేట్ అవుతారు? ఎస్ చెప్పండి, ఎవరిని సపోర్ట్ చేస్తారు? నేను ఇద్దరిని సపోర్ట్ చేస్తాను. సపోర్ట్ కాదు అంటే మీకు ఆల్రెడీ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు కదా, ఇద్దరిలో ఎవరి క్యారెక్టర్ కి మీరు బాగా రిలేట్ అవుతారు అది చెప్పండి. బెస్ట్ ఫ్రెండ్ మనకు కొంచెం కేరింగ్ ఉంటుంది. కేరింగ్. మా ఇద్దర్లో మీరు ఎలాంటి వారు? ఇరిటేట్ చేయడానికి కూడా బెస్ట్ ఫ్రెండే, ఇంకా కొట్టడానికన్నా బెస్ట్ ఫ్రెండ్, అన్నిటికీ బెస్ట్ ఫ్రెండ్. సో తనురా గారు, మీకు బెస్ట్ ఫ్రెండ్ ఉంది కదా, మీకు బెస్ట్ ఫ్రెండ్ ఉంది కదా, బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి చెప్పండి? నా బెస్ట్ ఫ్రెండ్ పేరు సంగీత అండి. ఓకే, సంగీత నాలా మాట్లాడి నాలా ప్రవర్తిస్తుందా లేదా మౌనిక లాగా? అంటే ఇద్దరులాగా ఉంటది. అంటే ఇద్దరులా ఉంటారు, ఇంటర్చేంజ్ అవుతా ఉంటది అన్నమాట. కొన్ని సార్లు సిచువేషన్స్ ని బట్టి మీరు అట్లా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, కొన్నిసార్లు తను తీసుకుంటుంది. అవునా? ఓకే, ఎనీవేస్ అండి, ఎంతైనా కూడా నా ఫ్రెండ్ ఏ చెప్పినా నా మంచి కోసమే చెప్తది అని మీరు అంటున్నారు. ఇంతకి హాయ్, నమస్తే. నమస్తే. ఎవరు మీ పేరు? మా పేరు చందన. చందన, నైస్ నేమ్ చందన. ఎక్కడి నుండి? మాది ఎల్లమ్మబండ జన్మభూమి కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. పిన్ కోడ్ కూడా చెప్తారా? వచ్చేస్తాము. పిన్ కోడ్ కూడా చెప్తే ఇంటికి వచ్చేస్తాం. వద్దు, ఎండగా ఉంది కదా తర్వాత. చూసారా అండి, ఇదే బాధ. ఓహో సర్లే. అయితే నన్ను ఎక్కడికి తీసుకెళ్ళమన్నా తీసుకెళ్ళను. ఎక్కడికి అంటే ఫ్రెండ్స్ ఇంటికి గానీ, మూవీస్ గానీ ఎక్కడికి వద్దంటుందండి నా ఫ్రెండ్. నేను అలిగాను, బుంగముత్తి పెట్టుకుంటాను, మీరే మాట్లాడుకోండి. హలో. హలో. సో నీకు కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉన్నారా?
అలాంటి ఫ్రెండ్స్ అయితే ఎవరు నాకు లేరు. చూసావా ఎంత పెద్ద మాట. నువ్వేం ఫీల్ అవ్వక, అయినా నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను. సో ఇట్లా అంటే మీరే సతాయిస్తూ ఉంటారా ఫ్రెండ్స్ ని? నేనే అంటే నేను సతాయిస్తున్నానా ఇప్పుడు నీకు? లేదు చచ్చా, నిన్ను కదా ఆమెను అదే అంటాను. నిన్నని బతకగలనా? నేనేం సతాయించలేదు. ఓకే, ఇప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్ కి నీకు లైక్ ఒక మూవీకి వెళ్ళాలి అని ఒకరు అంటున్నారు, బిర్యానీ తినాలని ఒకరు అంటున్నారు. సో ఇద్దర్లో ఎవరి మాట నెగ్గుతుంది లాస్ట్ కి? నా బెస్ట్ ఫ్రెండ్ అన్న మాత్రం వింటాను. సేమ్ సేమ్ హైఫై మన ఇద్దరికి. ఓకే, ఎనీవేస్ మీ పేరేమన్నారు? చందన. అయితే ఈమె నా బెస్ట్ ఫ్రెండ్ స్నేహ. అయితే ఎక్కడికి వెళ్ళాలన్నా, నేను ఏం చేయాలన్నా, ఏ పని స్టార్ట్ చేయాలన్నా అన్ని సజెషన్స్ దీని దగ్గరే తీసుకుంటాను. కాకపోతే కొన్ని విషయాల్లో నాకు ఆపోజిట్ గా ఇదొద్దు అదొద్దు అంటుంటది. మరి బెస్ట్ ఫ్రెండ్ అంటే అంతే కదా, అన్ని సపోర్ట్ చేయకూడదు కదా, మంచి చెడ్డలు చూడాలి. నాకంటూ కొన్ని ఉంటాయి కదా స్నేహ, ఫ్యాంటసీస్. అవన్నీ నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు? నా ఫ్యాంటసీస్ తీర్చాల్సింది నువ్వే కదా, ఇంకెవరు చేస్తారు చెప్పు? తర్వాత ఎప్పుడో ఫ్యూచర్ లో హస్బెండ్ చేస్తాడు, కానీ ఇప్పుడైతే యాజ్ ఎ బెస్ట్ ఫ్రెండ్ నువ్వే కదా. ఆ పేరేంటి? చందన ఆల్రెడీ వెళ్ళిపోయింది, మన గొడవలు వినలేక తను వెళ్ళిపోయింది, ఎప్పుడు ఎస్కేప్. సో చందన, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో హలో హాయ్, మీ పేరు? శ్రీవాణి. మన రెగ్యులర్ కాలరే, మనలాగే ఫ్రెండ్. శ్రీవాణి, మీరు ఫస్ట్ నుంచి షో చూస్తున్నారు కదా? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు శ్రీవాణి గారు? రెగ్యులర్ కాలర్ తెలుసు కదా, సికింద్రాబాద్ అని. చాలా మంది ఉన్నారు శ్రీవాణి గారు. ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. మీకు బెస్ట్ ఫ్రెండ్ ఉందా? ఇలాగా ఇరిటేట్ చేస్తుంటది, బాగా సతాయిస్తుంది నన్ను కదా. లైఫ్ లో ఒకళ్ళు నాలా అర్థం చేసుకునే వాళ్ళు, ఇలా సతాయించే వాళ్ళు ఉండడం వెరీ కామన్. అర్థం చేసుకుంటుంది కానీ అపార్థం అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు, నా సరదాలు అన్ని తీర్చట్లేదు. ఈ మెచ్చి నేను బొంగమూతి పెట్టుకున్నాను. మళ్ళీ వద్దు, ఆల్రెడీ కాఫీ తాగావు కదా, అప్పుడే వద్దు మళ్ళీ బొంగమూతి. సో శ్రీవాణి గారు, మా ఇద్దర్లో లైక్ మీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంటారు కదా, అంటే ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నా బెస్ట్ ఫ్రెండ్ మాత్రం డెఫినెట్ గా ఉంటారు. సో ఎవరిని రిలేట్ చేసుకోగలుగుతారు మీరు? ఒకరు సతాయించే వాళ్ళు, ఇంకొకరు భరించే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, అందులో మీ క్యారెక్టర్ ఏంటి? మీ బెస్ట్ ఫ్రెండ్. మీ బెస్ట్ ఫ్రెండ్స్ లో మా ఇద్దరు లాగా. ఇప్పుడు మీరు స్నేహ లాంటి క్యారెక్టరా మీది, లేదంటే నా లాంటి క్యారెక్టరా? నాలా కాంప్రమైజ్ అవుతారా, లేదా తనలా కోరికల మీద కోరికలు చెప్తూనే ఉంటారా? చెప్పండి. ఇవన్నీ ఉన్నాయి కదా నీ మనసులో? వాళ్ళని అడుగుతున్నాం అన్న కాదు, అసలు ఒక్క కోరిక కూడా అడగవు కదా. చెప్పండి. చూసా, నాలాంటి బాధితులు ఇంతమంది ఉన్నారా? ఓకే, అంటే మేము ఏమనుకుంటా, మేము చాలా అమాయకులం అండి, ఫ్రెండ్స్ ని నమ్మేస్తాం అనమాట తొందరగా. ఇది చేద్దాం అది చేద్దాం అని ఆ సైలెంట్ అంతే, కానీ నిజంగానే పాపం అమాయకురాలే. చూసారా ఎంత ఫీల్ అయిపోతుందో నా కోసం. ఓకే, హలో చెప్పండి, మీ బెస్ట్ ఫ్రెండ్ పేరు ఏమన్నారు? నా బెస్ట్ ఫ్రెండ్ పేరు వచ్చేసి ధనలక్ష్మి. ధనలక్ష్మి అంటే నా లాంటి క్యారెక్టర్. ఓకే, సో రీసెంట్ గా గానీ లేదా కొన్ని ఇయర్స్ బ్యాక్ గా గానీ మీకు ధనలక్ష్మి గారికి మధ్య ఏదైనా ఇలా బయటికి వెళ్ళాలి అంటే కుదరకపోవడం, టైలర్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ వెళ్ళిపోయారు ఆల్రెడీ, టైం అయిపోయింది. సో లాస్ట్ కాలర్ కాబట్టి టైం తర్వాత రేపు కాల్ చేయండి, బికాస్ నాకు తెలుసుకోవాలని ఉంది ధనలక్ష్మి ఎంత ఇబ్బంది పెడుతుందో పాపం.